గాయ్స్ ఈరోజైతే మేమైతే కొత్తగట్టకి వెళ్ళబోతున్నాము. కొత్త మనుషులు అయితే ఎక్కినారు. చూడు మేఘన ఇది తీసుకొని మేమైతే బొలరాళ్ళు అయితే వెళ్ళబోతున్నాము. పోయేటప్పుడు అప్డేట్ ఇస్తా. ఎక్కుతున్నాము. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నమస్తే. నువ్వు కానీ రాట్లా అబ్బాయి అయినా కూడా కానీ రాట్లా. నువ్వు ఇప్పుడు కానీ వస్తున్నావా? ఆల్రెడీ అడుగుతుంది. నమస్తే. చార్జర్ లైట్ కదా బాక్స్ వచ్చినట్టు వస్తుంది. నా కాళ్ళకి వేయాల్సింది. ఫైనల్లీ వచ్చేసాం. అంతగాని ఎవరు లేనట్టారే ఉన్నారా లోపల? ఏం లేకపోతే అన్నదింది మరి. కొన్ని రోజులు 2 వారం ఆగిపోదాం అన్నది. అందుకే మరి ఆగు, నేను అటు పోయి చూసి వస్తా. అట్లా లోపలికి పోయిద్ది అత్త. ఫైనల్లీ వచ్చేసాం. నైట్ ఫ్రెండ్స్, ఇది నైట్ అయితే వచ్చి ఇక్కడ నిద్ర చేద్దామని వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఇంకా పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్ళిపోవాలా. కమాన్ వచ్చేసాం. బండి పార్కింగ్ కూడా అయిపోయింది. దిగ్గండి. ఇక్కడైతే పార్కింగ్ చేసుకుందాం బండిని. నమస్తే. నమస్తే. ఏమైంది? ఫ్రెండ్స్, ఇప్పుడైతే తిన్నాం. తినటం అయితే అయిపోయింది. పండుకొని పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళాక మేకని ఊనిచ్చి బేతాళ్ళు కాడ చిలకిచ్చి కిందికి తీసుకొని పోయి కోసుకొని తిని వెళ్ళిపోవడమే. ఇక్కడ పండుకున్నాను. మొత్తం కొంతమంది బోట్ మీద కొండ అయితే ఎక్కుతున్నాను. తక్కువే ఉన్నారు. ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. హాయ్ చెప్పు. నమస్తే. చేసి వెళ్ళిపో. ముందు పోయేది ఆడికి పోయి తిప్పిన తర్వాత లడ్లుది అక్కడ తీసి రావాలా.
హనుమాన్ జయంతి అయిపోయింది కదా, ఇక ఎక్కువే ఉన్నారు. కొనే దగ్గర చిన్న క్లిప్ వేసాను చూడండి, ఎంతమంది ఉన్నారు. దర్శనంకి వెళ్తున్నాం. శ్రీరామ్ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే బయటకు వచ్చేసాం. దర్శనం చేసే కాడ ఇంకా తీనేయలేదు వీడియో. ఈ బయటికి వెళ్ళి వేస్తాడు తన దగ్గరికి బేతాళుడు స్వామి ఆలయం. జలకిచ్చింది వెళ్ళిపోతున్నాం. అయిపోయింది వెళ్ళిపోవడం. ఇంకా కిందికి మేక జలకిచ్చిందంట. అదిగా మేక. అయిపోయింది దర్శనం అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా కిందికి. వరకనే ఇక్కడికి అయితే వచ్చేసాం ప్లేస్కి వచ్చేసి ఇక్కడ మేక కోసుకొని తిని సాయంత్రం వెళ్ళేది మళ్ళా చూపిస్తా. మొత్తానికైతే తినటం అయితే అయిపోయింది. ఏదో విధిగా మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.